సినిమా తీస్తున్నారు ఎన్బికే 111 ఇది ఆ, ఈ టైటిల్ తో అయితే ఇప్పుడు షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. అయితే ఇది రెండవ కాంబినేషన్ మనకు తెలిసిందే. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్ లో వీరసింహారెడ్డి వచ్చింది, అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో మళ్ళీ ఇంకోసారి వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇందులో బాలయ్య గారు ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు, ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరగబోతుందని ఇటువంటి న్యూస్లు ఈ సినిమాకి సంబంధించి రావడం కూడా మనం చూస్తాం. సో ఆ మధ్య రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా విపరీతంగా అభిమానుల్ని ఆకట్టుకుంది. బాలయ్య గారిలో స్టైలిష్ లుక్ లో కనిపించారు. సో ఈసారి బాలయ్య గారికి అభిమానులుగా రిపీట్ ఈసారి బాలయ్య గారి అభిమానులకైతే ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు గోపిచంద్ మల్లిన గారు అని చెప్పేసి ఆ గ్లిమ్స్ చూసాక అందరూ డిసైడ్ అయిపోయారు. మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరొకసారి తాను నందమూరి తమనని నిరూపించే విధంగా అయితే తమన్ గారు ఆ స్థాయిలో దానికి మ్యూజిక్ అయితే అందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాకినాడ పోర్ట్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ తీసే టైంలో బాలయ్య గారికి గాయం కావడం, అక్కడ మోకాలికి సంబంధించి కాస్త గాయం ఏర్పడడంతో హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అది కూడా మళ్ళీ అపోలో ఆసుపత్రికి ఇక్కడ ఏఐజీకి తీసుకురావడం జరిగింది. సో 3 గంటల పాటు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. సో ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, తొందరలో డిశ్చార్జ్ అవుతారు, ఇంకొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా క్యూర్ అవుతారని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పేశారు. సో ఇలా బాలయ్య గారికి గాయం అవ్వడంతో అటు అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొవడం చూసాం. సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. సో ఆయన మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పేసి ఆయన అభిమానులు అందరూ కూడా కోరుకోవడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ గాయం నుంచి ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పేసి ప్రముఖ డైరెక్టర్ ఎవరో కాదు, ఈ ఎన్బికే 111 తీస్తున్న గోపిచంద్ మల్లేని గారు ఒక హోమాన్ని నిర్వహించారు. అది కూడా ఎక్కడ అంటే బెంగళూరులోని హుస్కూర్ కంబలిపురలో ఉన్న కాటేరమ్మ ఆలయంలో. ఈ ఆలయంలో ఆయన ఏకంగా 18 మంది వేద పండితులతో జూలై 26న ఒక మహా యాగంతో పాటు ధన్వంతరి హోమాన్ని కూడా నిర్వహించారు. సో ఈ హోమం చేస్తే బాలయ్య గారికి అంత మంచి జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం. అంటే అలా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యం కలగాలంటే ఇటువంటి హోమాలు నిర్వహిస్తే బాగుంటుందని ఈ రకంగా గోపిచంద్ మల్లినేని గారు బాలయ్య గారి కోసం అని చెప్పేసి ఈ హోమాన్ని నిర్వహించారు. అలా 18 మంది వేద పండితులు ఈ హోమంలో పార్టిసిపేట్ చేసి దిగ్విజయంగా ఈ హోమాన్ని అయితే పూర్తి చేశారు. ఈ హోమంలో అటు గోపిచంద్ మల్లినేని గారితో పాటు బాలయ్య గారి అభిమాని ఆయన అనంతపురం జగన్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. సో ఆయన కాటేరమ్మ ఆలయ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలిపారు. సో ఆ రకంగా బాలయ్య గారు తొందరలో ఆరోగ్యంగా రావాలని చెప్పేసి అటు మూవీ టీం కూడా ఈ రకంగా హోమాన్ని అయితే నిర్వహించారు. సో ఆల్రెడీ మనకు హెల్త్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఆయనకు శస్త్రచికిత్స కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారు. సో ఇంకొక 2 రోజుల్లో 1-2 డేస్ లో ఆయన డిశ్చార్జ్ కూడా అయిపోతారు. ఆ తర్వాత కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకుంటే కంప్లీట్ గా ఈ గాయం నుంచి ఆయన కోలుకుంటారని చెప్పేసి డాక్టర్స్ కూడా ఆయన హెల్త్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఆయన గాయం కారణంగా సినిమా షూటింగ్ ఏమన్నా పెండింగ్ పడుతుందేమని చెప్పేసి భావించారు. అయితే బాలయ్య గారు దీని పట్ల కూడా ఆయన డైరెక్టర్ గోపిచంద్ గారితో మాట్లాడారని చెప్పేసి లేనివి త్వరగా కంప్లీట్ చేయాలని, ఏదన్నా అవసరం అనిపిస్తే తాను కూడా షూటింగ్ వచ్చి వస్తానని చెప్పేసి చెప్పినట్టుగా కూడా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మామూలుగా బాలయ్య గారు అంటే మనకు తెలిసిందే, ఆయన ఎక్కువగా డూప్ వాడరు. సో యాక్షన్ సీక్వెన్స్ ఏమన్నా తను చేయగలుగుతానని చెప్పేసి తన నమ్మకం ఉంటే చేసేస్తూ ఉంటారు. అలా చాలా సినిమాలకు ఆయన డూప్ వాడకుండానే ఆయన ఓన్ గానే యాక్షన్ సీక్వెన్స్ ఎన్నో కూడా చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అటువంటి డూప్ లేకుండానే చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇలా చిన్న గాయం అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఏదేమైనా ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు. సో తొందరలో షూటింగ్ లో కూడా అడుగు పెడతారు. అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ పైన ఈయన గాయం అలాగే ఈ షూటింగ్ అనేది ఆగిపోవడం అయితే పడుతుందని చెప్పేసి చెప్తున్నప్పటికీ, సో ఇప్పుడైతే అభిమానులు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా పర్లేదు కానీ ముందు బాలయ్య గారి అయితే క్షేమంగా దీని నుంచి కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో గోపిచంద్ మల్లినేని గారు కూడా ఇలా ధన్వంతరి హోమాన్ని 18 మంది వేద పండితులతో నిర్వహించి ఆయన ఆరోగ్యం కోసం అని చెప్పేసి చేయడం అయితే జరిగింది. సో తొందరలో ఆయన ఆరోగ్యంగా బయటకు వచ్చేస్తారు. సో అలాగే కంప్లీట్ గా ఆయన రెస్ట్ తీసుకొని దీని నుంచి బయటపడాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని కలిసి పరామర్శించడం అయితే జరిగింది. ఆ ఫొటోస్ కూడా మనం చూసాం. సో ఏదేమైనా బాలయ్య గారికి ఈ రకంగా గాయం అవ్వడం అభిమానులు ఆందోళన కలిగించినప్పటికీ ఇప్పుడు ఆయన సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని, తొందరలో కోలుకుంటారని చెప్పేసి డాక్టర్స్ చెప్పిన న్యూస్ అయితే వీళ్ళ ఆందోళన అయితే తగ్గించింది. సో తొందరలో ఆయన దీని నుంచి కోలుకొని మళ్ళీ షూటింగ్ లో అడుగుపెట్టి
సినిమా షూటింగ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి మన ముందుకు మరోసారి సింహంలా అయితే గర్జిస్తారు. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు కూడా అటువంటి ట్వీటే చేశారు. సో మీరు మళ్ళీ సింహంలా గర్జించాలి అని చెప్పేసి, దీని నుంచి గెట్ వెల్ సూన్ అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇలా చాలా మంది అభిమానులు, అలాగే ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు కుటుంబ సభ్యులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి బాలయ్య గారికి సంబంధించి ఇప్పుడు ఆయన తొందరలో డిశ్చార్జ్ అయిన తర్వాత సో ఎన్ని వారాల పాటు రెస్ట్ ఉంటుంది, ఎప్పుడు కోలుకుంటారు కంప్లీట్ గా అనేది మనకు తొందరలో అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కొన్ని వారాల పాటు అయితే రెస్ట్ ఉంటుంది. సో ఆ తర్వాత ఆయన సినిమా షూటింగ్ లో పార్టిసిపేట్ చేసి దీన్ని వీలైనంత త్వరగా అయితే ఫినిష్ చేస్తారని చెప్పేసి మనకు కూడా తెలుస్తుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్. నందమూరి బాలయ్య గారి కోసం అని చెప్పేసి ఒక ప్రముఖ డైరెక్టర్ 18 మంది వేద పండితులతో ధన్వంతరి హోమాన్ని జరిపించారు. ఇప్పుడు ఈ న్యూస్ బాలయ్య గారి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎవరా డైరెక్టర్, ఏంటా హోమం, ఎందుకోసం బాలయ్య గారి కోసం జరిపించారు, ఎక్కడ జరిపించారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనేది ఒకసారి ఈ న్యూస్ కు సంబంధించి చూద్దాం. మనకు తెలిసిందే ఇప్పుడు బాలయ్య గారు గోపీచంద్ మల్లేని గారి కాంబినేషన్ లో ఒక సినిమా తీస్తున్నారు, NBK 111. ఇది ఈ టైటిల్ తో అయితే ఇప్పుడు షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. అయితే ఇది రెండవ కాంబినేషన్ మనకు తెలిసిందే. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్ లో వీరసింహారెడ్డి వచ్చింది, అది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో మళ్ళీ ఇంకోసారి వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇందులో బాలయ్య గారు ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు, ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరగబోతుందని ఇటువంటి న్యూస్లు ఈ సినిమాకి సంబంధించి రావడం కూడా మనం చూస్తాం. సో ఆ మధ్య రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా విపరీతంగా అభిమానుల్ని ఆకట్టుకుంది. బాలయ్య గారిలో స్టైలిష్ లుక్ లో కనిపించారు. సో ఈసారి బాలయ్య గారికి అభిమానులుగా రిపీట్ ఈసారి బాలయ్య గారి అభిమానులకైతే ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు గోపిచంద్ మల్లేన గారు అని చెప్పేసి ఆ గ్లిమ్స్ చూసాక అందరూ డిసైడ్ అయిపోయారు. మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరొకసారి తాను నందమూరి తమనని నిరూపించే విధంగా అయితే తమన్ గారు ఆ స్థాయిలో దానికి మ్యూజిక్ అయితే అందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాకినాడ పోర్ట్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ తీసే టైంలో బాలయ్య గారికి గాయం కావడం, అక్కడ మోకాలికి సంబంధించి కాస్త గాయం ఏర్పడడంతో హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అది కూడా మళ్ళీ అపోలో ఆసుపత్రికి ఇక్కడ ఏఐజీకి తీసుకురావడం జరిగింది. సో 3 గంటల పాటు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. సో ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, తొందరలో డిశ్చార్జ్ అవుతారు. ఇంకొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా క్యూర్ అవుతారని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పేశారు. సో ఇలా బాలయ్య గారికి గాయం అవ్వడంతో అటు అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొవడం చూసాం. సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. సో ఆయన మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పేసి ఆయన అభిమానులు అందరూ కూడా కోరుకోవడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ గాయం నుంచి ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పేసి ప్రముఖ డైరెక్టర్ ఎవరో కాదు, ఈ NBK 111 తీస్తున్న గోపీచంద్ మల్లేని గారు ఒక హోమాన్ని నిర్వహించారు. అది కూడా ఎక్కడ అంటే బెంగళూరులోని హుస్కూర్ కంబలిపురలో ఉన్న కాటేరమ్మ ఆలయంలో. ఈ ఆలయంలో ఆయన ఏకంగా 18 మంది వేద పండితులతో జూలై 26న ఒక మహా యాగంతో పాటు ధన్వంతరి హోమాన్ని కూడా నిర్వహించారు. సో ఈ హోమం చేస్తే బాలయ్య గారికి అంత మంచి జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం. అంటే అలా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యం కలగాలంటే ఇటువంటి హోమాలు నిర్వహిస్తే బాగుంటుందని ఈ రకంగా గోపిచంద్ మల్లేని గారు బాలయ్య గారి కోసం అని చెప్పేసి ఈ హోమాన్ని నిర్వహించారు. అలా 18 మంది వేద పండితులు ఈ హోమంలో పార్టిసిపేట్ చేసి దిగ్విజయంగా ఈ హోమాన్ని అయితే పూర్తి చేశారు. ఈ హోమంలో అటు గోపిచంద్ మల్లేని గారితో పాటు బాలయ్య గారి అభిమాని ఆయన అనంతపురం జగన్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. సో ఆయన కాటేరమ్మ ఆలయ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలిపారు. సో ఆ రకంగా బాలయ్య గారు తొందరలో ఆరోగ్యంగా రావాలని చెప్పేసి అటు మూవీ టీం కూడా ఈ రకంగా హోమాన్ని అయితే నిర్వహించారు. సో ఆల్రెడీ మనకు హెల్త్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఆయనకు శస్త్రచికిత్స కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారు. సో ఇంకొక 2 రోజుల్లో 1-2 days లో ఆయన డిశ్చార్జ్ కూడా అయిపోతారు. ఆ తర్వాత కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకుంటే కంప్లీట్ గా ఈ గాయం నుంచి ఆయన కోలుకుంటారని చెప్పేసి డాక్టర్స్ కూడా ఆయన హెల్త్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఆయన గాయం కారణంగా సినిమా షూటింగ్ ఏమన్నా పెండింగ్ పడుతుందేమని చెప్పేసి భావించారు. అయితే బాలయ్య గారు దీని పట్ల కూడా ఆయన డైరెక్టర్ గోపిచంద్ గారితో మాట్లాడారని చెప్పేసి, తన పార్ట్స్ లేనివి త్వరగా కంప్లీట్ చేయాలని, ఏదన్నా అవసరం అనిపిస్తే తాను కూడా షూటింగ్ వచ్చి వస్తానని చెప్పేసి చెప్పినట్టుగా కూడా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మామూలుగా బాలయ్య గారు అంటే మనకు తెలిసిందే, ఆయన ఎక్కువగా డూప్ వాడరు. సో యాక్షన్ సీక్వెన్స్ ఏమన్నా తను చేయగలుగుతానని చెప్పేసి తన నమ్మకం ఉంటే చేసేస్తూ ఉంటారు. అలా చాలా సినిమాలకు ఆయన డూప్ వాడకుండానే ఆయన ఓన్ గానే యాక్షన్ సీక్వెన్స్ ఎన్నో కూడా చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అటువంటి డూప్ లేకుండానే చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇలా
చిన్న గాయం అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఏదేమైనా ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు. సో తొందరలో షూటింగ్ లో కూడా అడుగు పెడతారు. అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ పైన ఈయన గాయం అలాగే ఈ షూటింగ్ అనేది ఆగిపోవడం అయితే పడుతుందని చెప్తున్నప్పటికీ, సో ఇప్పుడైతే అభిమానులు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా పర్లేదు కానీ ముందు బాలయ్య గారు అయితే క్షేమంగా దీని నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో గోపీచంద్ మలినేని గారు కూడా ఇలా ధన్వంతరి హోమాన్ని 18 మంది వేద పండితులతో నిర్వహించి ఆ, ఆయన ఆరోగ్యం కోసం అని చేయడం అయితే జరిగింది. సో తొందరలో ఆయన ఆ, ఆరోగ్యంగా బయటకు వచ్చేస్తారు. సో అలాగే కంప్లీట్ గా ఆయన రెస్ట్ తీసుకొని దీని నుంచి బయటపడాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని కలిసి పరామర్శించడం అయితే జరిగింది. ఆ ఫొటోస్ కూడా మనం చూసాం. సో ఏదేమైనా బాలయ్య గారికి ఈ రకంగా గాయం అవ్వడం అభిమానులు ఆందోళన కలిగించినప్పటికీ ఇప్పుడు ఆయన సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని, తొందరలో కోలుకుంటారని డాక్టర్స్ చెప్పిన న్యూస్ అయితే వీళ్ళ ఆందోళన అయితే తగ్గించింది. సో తొందరలో ఆయన దీని నుంచి కోలుకొని మళ్ళీ షూటింగ్ లో అడుగుపెట్టి సినిమా షూటింగ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి మన ముందుకు మరోసారి సింహంలా అయితే గర్జిస్తారు. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు కూడా అటువంటి ట్వీటే చేశారు. సో మీరు మళ్ళీ సింహంలా గర్జించాలి అని దీని నుంచి గెట్ వెల్ సూన్ అని ఆయన కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇలా చాలా మంది అభిమానులు అలాగే ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు కుటుంబ సభ్యులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరి బాలయ్య గారికి సంబంధించి ఇప్పుడు ఆయన తొందరలో డిశ్చార్జ్ అయిన తర్వాత సో ఎన్ని వారాల పాటు రెస్ట్ ఉంటుంది, ఎప్పుడు కోలుకుంటారు కంప్లీట్ గా అనేది మనకు తొందరలో అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కొన్ని వారాల పాటు అయితే రెస్ట్ ఉంటుంది. సో ఆ తర్వాత ఆయన